ఫ్రెండ్స్, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలతో టాలీవుడ్లో స్టార్డమ్ తెచ్చుకున్న త్రిష కోలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదిగింది. దాదాపు 2.5 దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో బిజీగా ఉంటున్న త్రిష 42 ఇప్పటికీ సీనియర్ హీరోలతో కలిసి మూవీస్ చేస్తూ జనాలని అలరిస్తుంది. ఇక త్రిషతో పోటీపడి సినిమాలు చేసిన చాలామంది హీరోయిన్లు ఇప్పటికే కెరియర్ ముగింపుకి వచ్చి పిల్లాపాపలతో సెటిల్ అయ్యారు. అయితే త్రిష మాత్రం ఇంకా సింగిల్గానే సిల్వర్ స్క్రీన్ని షేక్ చేస్తుంది. ఇప్పటి వరకు త్రిష 65 సినిమాల్లో యాక్ట్ చేయగా ఈమె నటనకు గాను 5 ఫిలింఫేర్ అవార్డ్స్, 1 నంది అవార్డ్, 9 సైమా అవార్డ్స్ని గెలుచుకొని 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన త్రిష తన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలని వెల్లడించింది. అలా రిపోర్టర్ త్రిషతో సినిమాల్లో సూపర్ సక్సెస్ని అందుకున్నారు, టాప్ హీరోయిన్గా స్టేటస్ని అనుభవిస్తున్నారు, మరి నెక్స్ట్ ఏంటి అని అడగ్గా అందుకు త్రిష ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని, జనాలకి సేవ చేయాలని ఉంది అంటూ త్రిష చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కేఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకమేంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే కోలీవుడ్లో హీరోయిన్గా టాప్ స్టేటస్ని అనుభవించిన జయలలిత ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పింది. అలా 6 సార్లు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించి అమ్మగా, తలైవిగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసింది. ఇక జయలలితని ఎంతో అభిమానించే త్రిష ఆమెలాగే ఆజన్మ బ్రహ్మచారిగా ఉండాలని, జయలలితలాగే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి త్రిష ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పడంతో ఇప్పుడు త్రిష ఏ పార్టీలో జాయిన్ అవుతుందనే చర్చలు కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తను ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడగ్గా అందుకు త్రిష నాకు నచ్చిన సరైన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటానని, ఒకవేళ అలాంటి వ్యక్తి దొరకకపోతే అసలు పెళ్లి జరగకపోయినా తనకి ఎలాంటి అభ్యంతరం లేదని, ఎందుకంటే తాను పెళ్లి చేసుకుంటే విడాకుల వరకు వెళ్ళకూడదని భావిస్తుందని, అందుకే తొందరపడి ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకోనని ఆమె వివరించింది. పెళ్ళనేది కేవలం సమాజం కోసం తీసుకునే నిర్ణయం కాకూడదని, జీవితాంతం కలిసి ఉండగలిగే నమ్మకం కలిగినప్పుడే అడుగు వేయాలని, అంతేకాకుండా తన స్నేహితుల్లో చాలామంది ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకొని కొంతమంది బాధపడుతుంటే మరికొంతమంది విడాకులు తీసుకున్నారని, అలాంటి జీవితం తనకి వద్దని, ఇష్టం లేని వ్యక్తులతో కలిసి నరకం అనుభవించడం కంటే ఒంటరిగా ఉండటమే ఉత్తమమని, నిజంగా ప్రేమలో పడడం కంటే తన జీవితాన్ని పంచుకోగలిగే ఒక మంచి తోడు కావాలని, అలాంటి వ్యక్తి కోసం తాను ఎన్ని రోజులైనా వేచి ఉంటానని చెప్పడంతో త్రిష వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం మరియు రాజకీయ ప్రవేశం చుట్టూ కొంతకాలంగా భారీ చర్చ కొనసాగుతుంది. తాజాగా విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్గా మారింది. దాదాపు 2.5 దశాబ్దాల తమ వివాహ బంధానికి ఇప్పుడు ముగింపు పలకాలని ఆమె నిర్ణయించుకోవడంతో విజయ్కి ఒక నటితో సంబంధం ఉందనే వార్తలు మళ్ళీ సోషల్ మీడియాలో తెరపైకి వచ్చాయి. ఇక ఇప్పటికే విజయ్ త్రిష మధ్య ప్రేమ ఉందని చాలా కాలంగా పుకార్లు వినిపించగా వీరిద్దరూ కలిసి పలు హిట్ సినిమాల్లో నటించడంతో ఆ రూమర్లకి ఆద్యం పోసినట్లయింది. అయితే ఈ విషయంపై అటు విజయ్ గాని ఇటు త్రిష గాని అధికారికంగా స్పందించలేకపోయినా యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఇద్దరి పాత ఫోటోలు, వీడియోలని షేర్ చేస్తూ వారిని విమర్శించడం మొదలెట్టారు. ఇక ఇలాంటి సమయంలో విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి టీవీకే పార్టీ గురించి వెల్లడించగా ఈ రాజకీయ పార్టీ పేరు కూడా సోషల్ మీడియాలో కొంత చర్చకి దారితీస్తుంది. టీవీకే అంటే తమిళగా వెట్రి కలగమని అధికారికంగా ప్రకటించగా కొందరు నెటిజన్లు మాత్రం కొత్త పేరుని ముందుకు తెచ్చారు. అలా త్రిష పూర్తి పేరు త్రిష కృష్ణన్ కాగా మధ్యలో విజయ్ పేరుతో కలిసి చూస్తే త్రిష విజయ్ కృష్ణన్ అనే పేరు వస్తుందని, అంతేకాకుండా తమిళ్లో ఒక అమ్మాయి పెళ్ళయ్యాక భర్త పేరుతో పాటు తన పుట్టింటి పేరు కూడా ఉంటుందని, అలాగే త్రిష కూడా విజయ్ కృష్ణన్ అనే పేరుని చేర్చుకొని టీవీకే పార్టీ స్టార్ట్ చేసి ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇది చూసి చాలామంది త్రిష ఇచ్చిన పాత ఇంటర్వ్యూలో సీఎం అవుతానని చెప్పగా ఆమె చెప్పిన దాని ప్రకారమే విజయ్ ఫ్యాన్స్ని పెట్టుకొని తన పార్టీలో చేరి ఆ తర్వాత సీఎం అవ్వడానికే ఈ ప్లాన్ వేసిందని, గతంలో ఎంజీఆర్ స్టార్ట్ చేసిన ఏడీఎంకే పార్టీలో కూడా జయలలిత చేరి ఎంపీగా పనిచేస్తూనే ఎంజీఆర్కి క్లోజ్గా ఉంటూ అందుకు అతను జయలలితని తన నెక్స్ట్ రాజకీయ వారసురాలని చెప్పగా ఎప్పుడైతే ఎంజీఆర్ మరణించాడో ఆ టైంలో జయలలిత పార్టీ పగ్గాలని తన చేతిలోకి తీసుకొని ఆ తర్వాత సీఎంగా 6 సార్లు ఎంపికై తన సత్తా చాటుకుంది. ఇక ఈ కోవలోనే త్రిష కూడా విజయ్తో 22 ఏళ్ల నుండి మంచి సన్నిహిత్యంగా ఉన్న కారణంగా వీరిద్దరి పేర్లు కలిసొచ్చేలా పార్టీ పెట్టారని,
ఈ విషయంలో విజయ్ అభిమానుల్ని కూడా మోసం చేశారని ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయితే మరికొంతమంది ఇది పూర్తిగా ఓవర్ థింకింగ్ మాత్రమేనని, పార్టీ పేరుకి రాజకీయ అర్థమే తప్ప వ్యక్తిగత సంబంధం లేదని చెబుతున్న ఈ థియరీ మాత్రం పెద్ద ఎత్తున చర్చలకి దారితీస్తుంది. ఇక అలా మొన్నటి వరకు విజయ్ త్రిష ప్రేమ వ్యవహారం సీక్రెట్గా ఉండడంతో ఎక్కువగా ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే విజయ్ తన భార్యతో విడాకులు తీసుకున్నాడనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఇక గతంలో ఏ ఫంక్షన్ పార్టీ ఉన్నా విజయ్ తన భార్యతో కలిసి వెళ్తూ ఉండేవాడు. కానీ డైరెక్టర్ అట్లీ భార్య శ్రీమంతం ఫంక్షన్లో తను యాక్ట్ చేసిన లియో, బీస్ట్ లాంటి మూవీ ఆడియో ఫంక్షన్స్లో సంగీత కనిపించకపోవడంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు మీడియాలో హల్చలైనా విజయ్ ఈ వార్తలపై స్పందించలేదు. ఇదిలా ఉంటే త్రిష తరచూ విజయ్తో కలిసి దిగిన ఫొటోస్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అలా విజయ్ త్రిషతో కలిసి మూవీస్ చేయగా ఎప్పుడూ సపోర్ట్ చేసే విజయ్ అభిమానులకి కూడా అనుమానం వచ్చి ఏమీ మాట్లాడేవారు కాదు. ఇక అలా భర్త, 2 పిల్లల్ని వదిలి 5 ఏళ్లు విజయ్ దూరంగా ఉండడంతో తన కొడుకు సంజయ్ తండ్రిపై చాలా కోపాన్ని పెంచుకొని తన తల్లికి అన్యాయం చేశాడని, అతని వారసుడిగా సినిమాల్లో నటించకూడదని డిసైడ్ అయి తన తండ్రి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా డైరెక్షన్ చేయాలని, తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకోవాలనే ప్రయత్నంలో పడ్డాడు. ఇక అలా తన తల్లి సపోర్ట్తో సందీప్ కిషన్ని హీరోగా పెట్టుకొని ఒక సినిమాని డైరెక్ట్ చేస్తూ తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఇదిలా ఉంటే విజయ్ కొడుకు తనకి దూరంగా ఉండడం, తనని కలిసేందుకు ఇష్టం చూపించకపోవడంతో తన కుటుంబంలో జరుగుతున్న ఈ పరిణామాలు చూశాక పెద్ద కోలాహలం జరిగేలా కనిపిస్తుంది. అలా తన పర్సనల్ విషయాలు రాజకీయ పరిస్థితులకి పదునైన అస్త్రంగా మారాయి. ఏదేమైనా విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వరుసగా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇక అలా 2025 సెప్టెంబర్ 27న కరూరులో జరిగిన టీవీకే పార్టీ ర్యాలీలో 41 మంది ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతే ఆ తర్వాత తను నటించిన జననాయకన్ సినిమాని అడ్డుకోవడం, ఇప్పుడు తన భార్య నేరుగా 27 ఏళ్ల తర్వాత విడాకులకి అప్లై చేస్తూ 10 పాయింట్స్ని కోర్టు ముందు వెల్లడించింది. అందులో మొదటిది తన భర్త విజయ్కి ఒక నటితో వివాహేతర సంబంధం ఉందని పేర్కొనింది. రెండోది మొదటి నుండి వారి సంబంధం గురించి తనకి తెలిసిన, ఆ మధ్యలో వారు బ్రేకప్ చేసుకున్నారని క్షమించిన, మళ్ళీ 2021 నుండి ఆ రిలేషన్ని కొనసాగించారని చెప్పుకొచ్చింది. మూడవది విజయ్ ఆ నటితో పర్మనెంట్ గా సంబంధం తెంచుకున్నాడని తనతో చెప్పాడని, కానీ తనని మోసం చేస్తూ ఆ రిలేషన్ని సీక్రెట్ గా కంటిన్యూ చేశాడని చెప్పుకొచ్చింది. నాలుగోది తను ఎప్పుడూ మాటిస్తాడే గాని నిలబెట్టుకోడని, 5 ఏళ్ల నుండి తనని ఒంటరిగా వదిలేశాడని చెప్పుకొచ్చింది. ఇక ఆరవది తన అక్రమ సంబంధంపైనే తామిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, ఏడవది ఆ నటిని తిడితే ఆమెకి మద్దతుగా మాట్లాడతాడని, తనకే సపోర్ట్ చేస్తాడని, ఎనిమిదవది తనని ఎప్పుడూ బయటికి తీసుకెళ్లకుండా విజయ్ ఆమెతో మాత్రమే తరచూ ఫారెన్ ట్రిప్స్ కి వెళ్తున్నాడని, అలా ప్రైవేట్ పార్టీస్ ఫంక్షన్స్ ఉంటే వారిద్దరే వెళ్తారని, 10వది ఇలాగే అతని ఆగడాలు కొనసాగితే బయటకు వచ్చి పూర్తిగా పేర్లతో సహా నిజం చెప్పేస్తానని, అప్పుడు జనాలకి నీ నిజ స్వరూపం తెలుస్తుందని చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలవుతుంది. ఇక చెంగల్పట్టు కోర్టులో విడాకులకి దాఖలు చేయగా అందుకు కోర్టు నెక్స్ట్ మంత్ విచారణకి హాజరు కావాలని విజయ్ని, సంగీతని ఆదేశించడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అవుతుంది. ఇక అలా ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో త్రిష ఒక పోస్ట్ పెడుతూ, ప్రపంచమంతా ఏకమై నీకు వ్యతిరేకంగా నిలిచిన నేను నీకు అండగా ఉంటాను, నేనెప్పుడూ నీతోనే ఉంటాను అని ఎమోషనల్గా పోస్ట్ పెట్టగా అది కొద్దిసేపటికే వైరల్ అవ్వడంతో త్రిష ఆ పోస్ట్ని డిలీట్ చేసింది. కానీ అప్పటికే ఆ స్క్రీన్ షాట్ని విజయ్ ప్రత్యర్థులు నెట్టింట్లో ట్రెండ్ చేశారు. ఈ కోవలోనే విజయ్ కూడా ఒక పోస్ట్ పెడుతూ తన పర్సనల్ గురించి ఏమీ చెప్పకుండా తమిళనాడులోని పాండిచ్చేరిలో 12వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ సందర్భంగా ఆ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ, రేపటి సుఖ సంపన్నమైన సమాజాన్ని నిర్మించే నా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎలాంటి టెన్షన్ లేకుండా ధైర్యంగా పరీక్షలు రాయండి, ఉన్నత చదువుల్లో కూడా మీరు రాణించాలని కోరుకుంటున్నాను, అంతా మంచే జరుగుతుంది అని విజయ్ మోటివేషన్ నింపే ప్రయత్నం చేయడంతో అందరూ షాక్కి గురవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సంగీత కోర్టులో మరో పిటిషన్ వేస్తూ తన భర్త ఎఫ్ఐఆర్ తనని మానసికంగా తీవ్రంగా కుంగదీసిందని, నమ్మక ద్రోహానికి గురైందని, తమ పెళ్లి బంధం చివరికి తిరిగి కలవలేనంతగా దెబ్బతినిందని, అందుకోసం తనకి 300 కోట్ల భరణం కావాలని డిమాండ్ చేస్తూ ఈ కేసు పూర్తయ్యే వరకు తనకి నీలాంగరైలోని విజయ్ ఇంట్లోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరడంతో ఈ న్యూస్ విన్న విజయ్ అభిమానులు విజయ్ త్వరగా ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టాలని, అటు తన భార్యకి భరణం ఇచ్చి త్రిషతో రిలేషన్ని అఫీషియల్ చేయడమో, లేక త్రిషతో బ్రేకప్ చేసుకొని తన భార్యతో కలిసి ఉండడమో చేస్తే తన పర్సనల్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుందని, లేకపోతే ప్రత్యర్థుల విమర్శలతో అటు సినిమా ఇటు రాజకీయ భవిష్యత్తు తలకిందులయ్యే ప్రమాదం ఉందని చెప్పడంతో ఈ వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు ఈ ఇష్యూపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.